శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హాయ్ అండి అందరికీ, నేను మీ శారదాని. అందరు బాగున్నారు కదా? సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, జాగారం చేశాను కదా నేను, శివరాత్రి జాగారము. ఆ శివరాత్రి జాగారం తర్వాత శివుడు నా లైఫ్లో చూపించిన మిరాకిల్స్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. చిన్నప్పుడు నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు నాకు మ్యాథ్స్ అస్సలు వచ్చేది కాదు. ఆ సార్ అయితే ఇంత లావు కర్రతోటి మస్తు కొట్టేటోడు. అట్లా కొట్టినప్పుడు నాకు స్కూల్ మీదనే విరక్తి కలిగేసి ఇంటికెళ్ళాను. ఇంటికెళ్ళి నేను అసలు స్కూల్కి వెళ్ళను అనేసి మారం చేసిన. బాగా ఎట్లా అంటే, స్కూల్కి ఎక్కడ పంపిస్తారో అనేసి తినడం మానేసిన. పాపం మా మమ్మీ అయితే అప్పుడు నన్ను బతిలాలేక అలసిపోయేది. మా డాడీ ఎక్కడ నన్ను కొడతాడో అనేసి నానమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసింది. నానమ్మ వాళ్ళ ఇంట్లో నేనేంటంటే హ్యాపీగా టీవీ చూడడం, తినడం, తిరగడం, పడుకోవడం, ఇదే నా దినచర్య. ఇలానే కంటిన్యూ అయ్యేది. ఒకరోజు ఏమైందంటే, నానమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒక పెద్దమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. పెద్దమ్మ, పెదనాన్న, వాళ్ళిద్దరు అమ్మాయిలకు పెళ్లి చేసేసారు. వాళ్ళిద్దరే ఉండేవాళ్ళు. అయితే నేనేంటంటే వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండేదాన్ని, పెద్దమ్మ దగ్గర. ఆ టైంలో పెద్దమ్మ ఒకసారి ఏం చెప్పిందంటే, అప్పటికి నేను వెళ్ళి 1.5 month అయిపోయింది ఆ నానమ్మ దగ్గరికి వెళ్ళి. సో రేపు శివరాత్రి అనంగా పెద్దమ్మ ఏం చెప్పిందంటే, రేపు పొద్దున్నే హెడ్ బాత్ చేసుకుని రా అమ్మ, మనం టెంపుల్కి వెళ్దాము, ఏమీ తినకు అని చెప్పింది. నాకేం తెలియదు కదా. సో సరదాగా హ్యాపీగా నేను పొద్దున్నే ఇది హెడ్ బాత్ చేసేసి వెళ్ళాను పెద్దమ్మ దగ్గరికి. అప్పుడు పూజ చేయడం ఇవన్నీ అసలు నాకేం తెలియదు. వెళ్ళాను. వెళ్తే పెద్దమ్మ మార్నింగే నన్ను టెంపుల్కి తీసుకొని వెళ్ళింది. సరే అనేసి దర్శనం చేసుకొని వచ్చినాం. అక్కడ కూడా నాకు ఏం తెలీదు, కోరికలు అవి కోరుకోవాలని. ఇప్పటికీ నేనేమీ కోరుకోను. అయితే వచ్చేసినాక ఇంకా అట్లనే ఉన్నాం డే మొత్తం. నేనైతే ఫాస్టింగ్ విషయంలో అప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండేదాన్ని. వాటర్ కూడా తీసుకునేదాన్ని కాదు. ఈవినింగ్ 6 అయిన తర్వాతే వాటర్ కన్జ్యూమ్ చేసేదాన్ని. ఇప్పుడు అంత స్ట్రిక్ట్గా తీసుకోవట్లేదు. అయితే అప్పుడు ఏమైందంటే, ఈవినింగ్ 6కి కొంచెం లైట్గా వాటర్, మిల్క్, ఫ్రూట్స్ అవన్నీ కూడా నాకు పెద్దమ్మే ఇచ్చింది. నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మొత్తం. నైట్ 11:30కి మళ్ళీ టెంపుల్కి తీసుకొని వెళ్ళి అక్కడ అప్పుడు లింగోద్భవం జరుగుతుందని నాకు ఇప్పుడు తెలుసు, కానీ అప్పుడు ఏం తెలియదు కదా. ఆ టైంలో కూడా దర్శనం చేసుకొని వచ్చినాక నెక్స్ట్ డే ఏమైందంటే, ఇక్కడ నుండి స్టార్ట్ అయింది అన్నట్లు నా లైఫ్లో మిరాకిల్స్ జరగడం. ఎందుకంటే ఎంటర్ అయిపోయాడు కదా శివయ్య తండ్రి. అలా అయితే 11:30కి ఆ టైంకి కాల్ వచ్చింది. డాడీ కాల్ చేసిండు. ఏమని అంటే, ఆల్రెడీ 7th క్లాస్లో తెలుగు ఎగ్జామ్ అయిపోయింది. హిందీ ఎగ్జామ్ నుంచి నేను రాశాను. ఏమని ఫోన్ చేసిండంటే, డాడీ ఆ ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారు, శారదని తీసుకుని రా అమ్మా అనేసి అన్నాడు. అప్పటికి నేను మా డాడీతో మాట్లాడలేదు, భయం ఇస్తుంది నాకు తిడతాడనేసి. అయితే నానమ్మ నన్ను తీసుకొని వెళ్ళాక నెక్స్ట్ డే నుంచి హిందీ ఎగ్జామ్ అన్నట్లు. ఆ హిందీ ఎగ్జామ్ నుంచి నేను రాశాను. అక్కడి నుంచి నేను ఏదైతే నాకు ఛాలెంజ్ విసిరిందో దాన్ని నేను తీసేసుకొని, ఇది నాకెందుకు రాదు అనేసి ప్రూవ్ చేసుకున్నాను. తర్వాత ఎంపీసీ తీసుకోవడం, ఎంపీసీఎస్ తీసుకోవడం, తర్వాత ఎంబీఏలో కూడా ఫినాన్సే తీసుకున్నాను నేను. అంటే ఏంటంటే, నన్ను ఏదైతే భయపెట్టిందో దాన్నే నేను ఛాలెంజింగ్గా తీసుకున్నాను. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, శివయ్య తండ్రి నా ఎడ్యుకేషన్లో నేను ఎంబీఏ చేసేటప్పుడు కూడా చేస్తానని చెప్పాను కదా. అప్పుడు సేమ్ టెంపుల్కి వెళ్ళి ఏముంది, నేను మొత్తం ఏ ప్రాబ్లం వచ్చినా ఆయనతోనే షేర్ చేసుకుంటాను. వెళ్ళి కూర్చుంటాను. ఒక్కొక్కసారి ప్రాబ్లం కూడా చెప్పను నేను. నాకు ఎవరి మీదైనా కోపం వస్తే వెళ్ళి ఆయనతో కంప్లైంట్ చేస్తాను. ఇంకా హట్ అయితే మాత్రం వెళ్ళి ఇంకా కళ్ళ నుంచి ఇలా కారిపోతూ ఉంటాయి అన్నట్లు ఆయనను చూస్తూ ఏడ్చేస్తూ ఉంటాను. సేమ్ అదే అక్కడ కూడా అలానే చేసినప్పుడు ఆయన నాకు గాయత్రి మంత్రాన్ని చూపించారు శివయ్య. అక్కడ మీకు వేరే వీడియోలో షేర్ చేసుకున్నాను కదా సేమ్. సో ఆ గాయత్రి మంత్రం వల్లనే నేను నా ఎంబీఏ అనేది అలా అయిపోయింది అన్నట్లు. ఎడ్యుకేషన్ అనేది నాకు శివయ్య ఇచ్చిన భిక్ష. సో ఏంటంటే, మనం ఒకసారి ఆయన చేయి పట్టుకుంటే ఆయన వదిలిపెట్టాడు కదా. మనమే మర్చిపోతూ ఉంటాం, కానీ ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటాడు అనేదానికి ఇది చిన్న ఎగ్జాంపుల్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఎలాట్. థ్యాంక్ యూ టు ఆల్. ఇంకొక చిన్న విషయము, ఆగండి. ఇంకో విషయం ఏంటంటే, శివయ్య చిన్న శివలింగం రూపంలో నా దగ్గరకు వచ్చాడు.
ఆ శివలింగాన్ని 2 సార్లు నేను టెంపుల్‌లో ఇవ్వాలనుకున్నాను. కానీ ఇవ్వలేకపోయాను. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థాంక్ యూ.